చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. స్మెల్ అనేది లేకుండా టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. శుభ్రంగా కడుక్కున్న చికెన్‌లోనికి 1 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని, ఈ చికెన్ పీస్‌కి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. మీరు గనక స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మిరియాలు, ఒక ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, 2, 3 లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా బండపువ్వు ఇవన్నీ ఏసుకొని ఒక 4, 5 నిమిషాల పాటు స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని ఏయించుకోవాలి. ఇవి ఏగిన తర్వాత ఒక గిన్నె వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగయిన తర్వాత మిక్సీ జార్‌లో వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని, నూనె వేడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని, తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కనుక మీకు ఇష్టమైతే స్కిప్ చేసేయొచ్చు. స్టవ్‌ని మీడియం సిమ్‌లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని, అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్ ఏసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసుకొని, స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఒక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్‌ని ఉడికించుకోవాలి. 2 నిమిషాల పాటు చికెన్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇలాగ కొద్దిగా వాటర్ అనేవి వస్తాయి. ఒకసారి కలుపుకొని, మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా! దాంట్లోనే సగం మసాలా ఏసుకోవాలి. మిగిలింది లాస్ట్‌లో ఏసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఏసుకొని, ఒకసారి మిక్స్ చేసుకొని, స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని, మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4, 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. స్మెల్ అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా సరే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. లేకపోతే గనక చికెన్ అనేది మాడిపోతుంది. అలాగే టేస్ట్ అనేది కూడా అసలు బాగోదు. ఈ చికెన్ ఫ్రై అనేది చపాతీలోకైనా సరే, రైస్‌లోకైనా సరే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలి. లేకపోతే గనక చికెన్ అనేది మాడిపోతుంది. మీరు టేస్ట్ చూసుకొని మీకు గనక ఉప్పు గాని, కారం గాని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఒక 4, 5 నిమిషాల తర్వాత చికెన్ పీస్‌ని తీసుకొని స్పూన్‌తో ఇలా గుచ్చుతే చికెన్ అనేది ఇలా సాఫ్ట్‌గా ఉడకాలి. మీకు గనక ఉడకకపోతే గనక మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు కంటిన్యూయస్‌గా కలుపుతూ చికెన్‌ని ఉడికించుకోవాలి. చికెన్ అనేది ఇలా సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత మిగిలిన మసాలా ఉంది కదా! అది కూడా ఏసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా ఏసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్‌లోనికి సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా చికెన్ ఫ్రై రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలాగే నీసు వాసన రాకుండా టేస్టీగా, ఈజీగా ఎవరైనా సరే చికెన్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి.